లెంటులోని 8వ దినము గురువారము. సిలువలోని అప్పగింతలు. యేసుక్రీస్తు సిలువ శ్రమల ధ్యాన కాలంలో ఆత్మీయంగా బలపడుటకు బైబుల్ మిషన్ వ్యవస్థాపకులు మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్యగారు స్వయంగా రచించిన సిలువ విలువ ధ్యాన కొలువ అనే పుస్తకంలో నుండి ఆయన ప్రసంగించిన సిలువ ప్రసంగాలను మీకోసం అందిస్తున్నాము. లూకా సువార్త 18వ అధ్యాయము 32వ వచనం. ప్రార్థన. యేసు ప్రభువా, నీ మరణ చరిత్ర, నీ జన్మ చరిత్ర, నీ ఉద్యోగ చరిత్ర మా కన్నుల ఎదుట ప్రదర్శించినావు. ఈ 3 చరిత్రలలో నీ మరణ చరిత్ర, నీ పునరుత్థాన చరిత్ర ఆలోచించుటకై మాకు సహాయము దయచేయము. ఈ రోజులలో నీ మరణ చరిత్ర ధ్యానించుచుండగా వాటి వలన మాకు కావలసిన సహాయము ఇమ్ము. ఆమేన్. భస్మ బుధవారం నాడు ఒక వాక్యము ఇదివరలో గడిచిన సంవత్సరాలు బోధించినాను. అదేవిధంగా యేసు ప్రభువు సువార్త ప్రచారము మీద తన శిష్యులకు చెప్పిన మాట. ఇదిగో మనము యెరూషలేము వెళ్ళుచున్నాము, అక్కడ నాకు శ్రమలు మరణము ఉన్నదని ప్రభువు వారితో అన్నారు. ఈ వాక్యము లూకా సువార్త 18:31లో ఉన్నది. అది నేను గడిచిన సంవత్సరాలలో వివరించినాను, మీరు వ్రాసుకున్నారు. అప్పుడు లోకములోనున్న యెరూషలేము వెళ్ళుచున్నాము అని ప్రభువు చెప్పిన మాట వివరించి, ఆ తర్వాత పరలోకములో నన్ను యెరూషలేము వెళ్ళుచున్నాము అని యేసు ప్రభువు ఈ కాలంలోనున్న పెండ్లి కుమార్తె సంఘముతో చెప్పుచున్న మాటను వివరించితిని. కాబట్టి ఆ రెండును ఈవేళ వివరించును. పాఠము అదే గాని వివరము మాత్రము ఆ దినము వంటిది కాదు. లూకా సువార్త 18:31లో వెళ్ళుచున్నాము అను మాట ముఖ్యమైనది. అలాగే అప్పగింపబడుట అనే మాట కూడా ప్రాముఖ్యమైనది. అప్పగింపబడుట, వెళ్ళుచు, శ్రమపడుట, పునరుద్ధానము ముఖ్యమైనది. కానీ నేను ఈవేళ చెప్పినవి చెప్పను. ఒకే మాట ఈరోజు వివరించెదను. అప్పగించుట. 1 అప్పగించుట, 2 అప్పజెప్పుట, 3 అప్పగించుకొనుట, 4 అప్పగించబడుట. 1వదిగా అప్పగించుట అనగా ఆదాము మొదలు మోషే వరకు దేవుడు తన కుమారుడు రానయున్న సంగతి చెప్పాడు. అది ఆయన మాటను బట్టి దేవుడు వారికి ఆ మాటనే రానయున్న ప్రభువుని గూర్చి అప్పగించినాడు. అందుచేత ఆదాము, అవ్వలు, షేము, యాపేతు 12 మంది గోత్రికులు ఆ మాటను అందుకున్నారు, తమ హృదయములలో భద్రము చేసుకున్నారు. ఉదాహరణకు, మనము పొరుగురు వెళ్ళేటప్పుడు ఏదైనా ఒకరికి అప్పగించి జాగ్రత్తగా దాచి మనకు అప్పగించినట్లు దేవుడు తన కుమారుని గూర్చిన వాగ్దానమును వారికిచ్చారు. అలాగే వారు ప్రభువుని గూర్చి దేవుడు తనకిచ్చిన మాట నమ్మి ఆ మాటను తమ హృదయంలో దాచుకుని ఆయన కొరకు కనిపెట్టారు. మోషే వచ్చే వరకు వారు అలాగూ కనిపెట్టారు. అయితే దేవుడు ఇప్పుడు మోషేను కొండకు పిలిచి, నేను చెప్పుతాను, వ్రాసుకో అన్నారు. తర్వాత భక్తులు, ప్రవక్తలు అదే ప్రకారము వ్రాసారు. ముందుగా దేవుడు తన మాటను ప్రజలకు అప్పగించారు. అలాగే తర్వాత వ్రాతపూర్వకముగా కూడా అప్పగించిరి. వీరు కూడా మాటను, వ్రాతను దాచుకున్నారు. తొట్టి వద్ద గొల్లలు చెప్పిన మాటలు మరియమ్మ తన హృదయంలో భద్రము చేసుకునని వ్రాయబడినది. తరువాత భక్తులు, ప్రవక్తలు అదే ప్రకారము వ్రాసారు. ముందుగా దేవుడు తన మాటను ప్రజలకు అప్పగించారు. అలాగే తర్వాత వ్రాతపూర్వకంగా కూడా అప్పగించిరి. అలాగే ప్రజలు దేవుడు అప్పగించినదని దాచుకున్నారు, పోగొట్టుకోలేదు. వీరికి మోషే కంటే ముందటి వారు వ్రాత తెలియదు కనుక మాట మాత్రము ఏ ప్రక్క ఉంచుకుంటారు అని దేవుడు మోషే వచ్చిన తర్వాత అంతకు ముందు చెప్పినవన్నీ వ్రాతలో పెట్టినారు. ఇలాగూ ప్రజలు యేసుప్రభు వచ్చే వరకు వ్రాతయు మాటయు నమ్మి భద్రము చేసుకొనిరి. ఇలాగ మనమును దేవుడిచ్చినవన్నీ ధ్యానించి నమ్ముట, భద్రము చేసుకొనుట మహా గొప్ప విషయము. 2 అప్పజెప్పుట. తుదకు యేసుప్రభు బెత్లెహేములో పుట్టిరి. మాటయు వ్రాతయు అప్పగించినట్లు మన రక్షకుని లోకములోనున్న మనుషులందరికీ దేవుడు అప్పగించాడు. యూదులకే కాదు, అన్యులకును అప్పజెప్పాడు. ఉదాహరణకు, ఒక తల్లి తన బిడ్డను మరొకరికి పెంపకమునకు ఇచ్చినట్లు దేవుడు తన కుమారుని అప్పజెప్పినట్లున్నది. ప్రభు అప్పటివాడా కాదు,
అనాదిలోనే ఉన్నాడు. అయితే దేవుడైనను లోకమునకు అప్పజెప్పెను. మూడవదిగా అప్పగించుకొనుట. అప్పుడు యేసు ప్రభువు శిశువు చిన్నవాడు, ఇప్పుడు యుక్త వయసు వచ్చింది. బాప్తిసము పరిశుద్ధాత్మగా పొందినారు, శోధనలు జయించినారు. ఇప్పుడు ఆయన లోకమంతా తిరిగి అందరికీ కనబడవలెను. గలిలయ, సమరయ, యూదయ, దెకాపోలి మొదలగు ప్రాంతములన్నింటిలో అంతా కనబడవలెను. ఇదిగో ఆయన వస్తాడని మాటలో విన్నారు, వ్రాతలో చూసినారు, ఈ జన్మ చరిత్రను విన్నారు. ఇప్పుడు 30 ఏండ్ల అయినది అని దేవుడు మాట అప్పగించినట్లు, వ్రాత అప్పగించినట్లు యేసు ప్రభువు ప్రజలకు తన్ను తాను అప్పగించుకున్నారు. చేయవలసిన పనులన్నీ చేసి, బోధించవలసినవన్నీ బోధించి, రోగులందరినీ బాగు చేసి, పాపులను క్షమించాడు, మృతులను లేపాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, ఆకలి బాధ తీర్చాడు, ఆపద తీర్చాడు, శత్రువులను ప్రేమించాడు, క్షమించాడు, మరణము వచ్చినప్పుడు సహించారు. ఈ విషయములు చేయటం వల్ల ఆయన ప్రజలకు అప్పగించుకున్నాడు. ఎలాగూ బోధ వినేవారికి, జబ్బులు బాగు చేసుకునే వారికి, ఆపదలోనున్న వారికి ఈ 10 క్రియలు ఎవరెవరికి ఆయన చేసినారో వారందరికీ ఈ 10 అంశముల ద్వారా అప్పగించుకున్నారు. ఈ క్రియల వల్ల నన్ను తెలుసుకోనండి అని అన్నట్లు ప్రజలకు అప్పగించుకున్నారు. ఉదాహరణకు సుకారు బావి వద్ద స్త్రీ అన్నది, రక్షకుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకంతయూ తెలిసిపోతుంది. ఆ ప్రకారముగా ఆయన మాటల వల్ల ఆమెకు తనను తాను అప్పగించుకున్నాడు. అలాగే ఈ 10 క్రియల ద్వారా అప్పగించుకున్నారు. ఆ బావి వద్ద స్త్రీ నమ్మింది, నీళ్ళు ఇవ్వడం మర్చిపోయింది, కుండ మర్చిపోయింది, తాడు కొరకు రావడం మర్చిపోయింది, మెస్సయ్య వచ్చాడు రండి అని అందరికీ చెప్పింది. ఇలాగూ పైన చెప్పిన 10 విషయముల ద్వారా ప్రభువు తను తాను అప్పగించుకున్నారు. 4 అప్పగించబడుట. దీనిని బలపరచుటకు వ్రాత మాట, కుమార జన్మము, ఆయన ఉద్యోగము చెప్పాను. అసలు పాఠము ఇది. ఆయన అప్పగించబడును. యూదలాయనను పట్టుకుని కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, ఓ దేవా, ప్రభువా, ఇన్నాళ్ళకొచ్చావా అని గౌరవించవలసినది గాని వారు అలాగూ చెయ్యలేదు. యేసు ప్రభువు తనను అప్పగించుకున్నప్పటికీ వారు ఆయనను మరియమ్మ వలె భద్రము చేసుకోలేదు. అయితే వారు ఆయనను భద్రము చేసుకొనుటకు బదులు తీసుకుని వెళ్ళి అన్యులకు అప్పగించినారు. దేవుడు ప్రభువును వారి చేతులకు అప్పగించుట అందుకేనా అని వారందరూ ఆయనను అన్యులకు అప్పగించి చంపివేసినారు. అంతకుముందు యేసు ప్రభువు నోటితో నీతి బోధ చేసినారు, చేతితో వడ్డించారు, చేతులతో పనిచేశారు, కాళ్ళతోనూ పనిచేశారు, కష్టంలో ఉన్నవారిని జాలితో చూశారు. ఇప్పుడు పనిచేసిన ఆయన చేతులను వారు కట్టేశారు, నడిపాదములు ఇక నడవడము లేదు. శత్రువులు వచ్చారు, కాళ్లకు సంకెళ్ళు వేశారు. వారు ఆయనను అన్యులకు అప్పగించినందువల్ల ఆయన అప్పగించబడినాడని వ్రాయబడినది. వారు ఆయనను ఏమి చేసిరి? వారు గౌరవించలేదు సరికదా. చివరకు అన్యులకు చంపించారు. ఆ తర్వాత ఏం జరిగినది? ఆయన లేచారు. 5 ఆయన లేచిన తర్వాత తన శిష్యులకు 1 అప్పగించారు. మీరు భూదిగంతముల వరకు వెళ్ళండి, నా బోధ వినిపించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి అనే ఈ పని అప్పగించినాడు. యూదులకు, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడెను. ప్రభు పరలోకమునకు వెళుతూ తాను చెప్పిన పని అంతా అప్పగించాడు. తన విషయములన్నీ శిష్యులకు మాత్రమే కాక సంఘమునకు అప్పగించెను. పాత నిబంధనలో మాట అప్పగించినట్లు వ్రాతను కూడా అప్పగించెను. అక్కడ మాట అప్పగించినట్లు క్రొత్త నిబంధనలో ఆయన చేసిన పనిని అప్పగించెను. అన్నీయు కలిపి శిష్యులకు అప్పగించెను. అందుచేత ఈ వాక్యంలో ఒక మాట ఉన్నది, ప్రవక్తలు చెప్పిన మాట అని ఉన్నది. దావీదు, సొలొమోను, యెషయా మొదలైన ప్రవక్తలు వ్రాసినది ధర్మశాస్త్రము లేక ప్రవక్తల ప్రవచనములు నన్ను గూర్చి చెప్పినది వ్రాయబడినది నెరవేర్చినాను.
ఆ నెరవేర్చింది మీకు అప్పగించినాను అని ప్రభువు అనెను. అప్పుడు శిష్యులు హింసను బట్టి సొంత దేశములో ఉండుటకు ఇష్టపడక చెదిరిపోయి అందరికీ ఆ సువార్త అప్పగించిరి. ఇప్పుడు 6 సంగతులు చెప్పాను. అందులో చివరి మాట అప్పగించుట అనే మాట. కొందరు ఈ మాటను లెక్క చేయరు. దేవుని మాట మనకిప్పుడున్నది. మనం ఎంతవరకు మనకు అప్పగించిన మాట వ్రాత చదువుచున్నాము? అంతా బైబిల్లో ఉన్నదంతా చదువుచున్నామా? అంతా చదివితే దానిలోనున్న దాని ప్రకారం నడిస్తే మనకు అప్పగించినదంతా చేసినట్లే. ఉదాహరణకు బైబిల్ చదివినా అని ఒకరిని అడిగితే లేదు అన్నారు. కొందరు కీర్తనల గ్రంథములు, మరికొందరు బైబిల్లో అక్కడికక్కడ చదువుతారు. కొందరు మాత్రమే బైబిల్ అనగా దేవుడు అప్పగించిన మాట అని అంతా చదువుతారు. దేవుడు పంపిన ఈ బైబిల్నే ఉత్తరం అంతా చదవాలి. యేసు ప్రభువు చేసినవన్నీ మనకే అని నమస్కరింపవలెను. ఆయన చేసినవన్నీ మనకు సమృద్ధి, సుఖము, సంతోషము కలిగిండుటే ఆయన మాటను, ఆయన క్రియను హృదయమందు భద్రపరుచుకుని ఆయన క్రియలన్నీ మాకే అని ఆయనకు కృతజ్ఞత గలవారై ఆయన మనకు అప్పగించిన ఆయన మాట క్రియలు అన్నీ భద్రపరుచుకొనవలెను. అట్టి ధన్యత చదువులకు చిలువనాథుడైన క్రీస్తు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. సిలువే నాసరా నాయనురా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ నీదరి చేరిదిరా నీ సిలువే నాసరా నాయనురా నీ సిలువే నాసరా నాయనురా. అందరికీ మరణాత.